బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది? సీజన్ 8 కొంచెం స్లోగా స్టార్ట్ అయిందండి. అసలు సీజన్ 8 వస్తుందా లేదో ఎవరికి తెలియలేదు. కానీ ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎప్పుడు ఎంటర్ అయినారో అవినాష్ కామెడీ కానీ మన రోహిణి కామెడీ కానీ చాలా బాగా అనిపించింది, చాలా పుంజుకునింది. బిగ్ బాస్ సీజన్ ఇంత ముందుగా ఏంటంటే ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ బిఫోర్ వైల్డ్ కార్డ్ అనుకోవచ్చు. మన ఓన్లీ మణికంఠ వైపే అన్ని కెమెరాలు కానీ బిగ్ బాస్ అన్నీ జరిగేటి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పీక్ అందుకునింది. ఇంకా మొన్న అయితే అసలు బిగ్ బాస్ ఇచ్చే దిమ్మ తిరిగే మైండ్ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ అనాలిసిస్ ఉంటారు కదా బయట, వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఎక్స్ హౌస్ మెంట్స్ మామూలుగా సీజన్ 7 వరకు ఏం చేశారు, వచ్చి మంచిగా పార్టీ చేసుకొని వాళ్ళ మెమోరీస్ బిగ్ బాస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ ఎంజాయ్ చేసుకుని వెళ్ళారు. ద ఫస్ట్ టైం సీజన్ 8లో ఎక్స్ హౌస్ మెంట్స్ వచ్చి వాళ్ళు నామినేషన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు కూడా ఊహించుంటారు ఇంత ఛాన్స్ వస్తుందని. ఎందుకంటే ఎవరికి రాదు కదా గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ సోనియా గారు, ఆమె ఎంత నెగిటివ్ అయ్యారు బిగ్ బాస్ రాగానే. అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు చాలా బ్యాడ్ అయిందని. ఆయన ఒక ఛాన్స్ రాగానే వచ్చి మెల్లగా నిఖిల్ని ప్రేమగా నా కొడుకు నా బిడ్డ అని బిడ్డ కానీ క్లాస్గా ఉంటారులే, అంతగా ఏమి ఉండదు. సోనియా ఉన్నప్పుడు కూడా నామినేషన్ అంత తక్కువ ఉండదు అనుకున్నాను. కానీ అసలు ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారు సోనియా గారు, దిమ్మ తిరిగే మైండ్ ట్విస్ట్ ఇచ్చారు. 100% ఆమె చూసి వచ్చారు కదా, ఆమె కూడా పాపం నిఖిల్ వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్టు వాల్యూ ఇవ్వలేదని క్రియేట్ చేస్తారు. కానీ అతను కూడా బాధపడ్డాడు. నిఖిల్ ఎక్కడో టాప్ 1లో ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడో ప్రొడక్ట్ చేస్తామని అనిపించింది. కానీ నా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా, నువ్వు అమ్మాయిని యూజ్ చేసుకుంటావు, వాళ్ళ ఎమోషన్స్ తో నీకు పని ఉండదు అంటే వాళ్ళని వాడుకుంటావు అని చెప్పి స్టేట్మెంట్ పాస్ సండే రోజు చెప్పారు నిఖిల్, నేను ఒక అమ్మాయిని ఇలా సమ్ చేశాను కానీ ఇప్పటికీ అమ్మాయి అంటే ఇష్టం అని. కానీ మధ్యలో మనం చూసే వాళ్ళకి ఏంటంటే యష్మి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు, మళ్ళీ ఎక్కువ హగ్స్ ఎక్కువ మన నిఖిలే ఇచ్చినట్టు అనిపించింది. కానీ జెన్యున్గా ఫ్రెండ్లీగా తన మనసు అలాంటి కాదేమో అని తను చాలా బాధపడ్డాడు యష్మిని. కానీ యష్మి సోనియా చెప్పిన తర్వాత వాళ్ళ ఒక అమ్మాయిని ప్రొవైడ్ చేయదు, నాకు ఏదో ఒక చిన్న కళ వచ్చింది, దాని గురించి నువ్వు ఒక అమ్మాయిని అలా ప్రొడక్ట్ చేయడం తప్పు అని ఎక్కడో నిఖిల్ని బ్యాచ్ చేయడానికి చూసారని. కానీ నిఖిల్కి స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా టాప్ 1 అతని టాప్ 1 అతనికే ఉంది. కానీ కప్పు అనేది కొంచెం నబీల్ నిఖిల్ మధ్య టకప్ అని నడుస్తుంది అనిపిస్తుంది. ఆల్రెడీ నబీల్ ఎలిమినేట్ అయిపోయాడని చెప్పి బయట ఒక టాప్ వస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు పృథ్వీయో యష్మి వెళ్ళిపోతాను అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ స్ట్రాంగ్ పర్సన్, నబీల్ వెళ్ళిపోతే ఇంకా సీజన్ 9 మేము చూడమండి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ని ఇష్టపడిన ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించాలి బిగ్ బాస్. మన అవినాష్ని ప్రొడక్ట్ చేశారు. ఇప్పుడు ఈసారి యష్మి ప్రేరణ విష్ణుప్రియ ఏం ఆడుతుందండి అంటే ఫ్యాన్స్ ఉండొచ్చు విష్ణుప్రియ గారికి తప్పలే, కానీ విష్ణుప్రియ నాకు తెలిసినంత వరకు గేమ్ ఆడడం లేదు. ఈ నామినేషన్ ఎపిసోడ్ అయిపోయాక విష్ణుని ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి తర్వాత కొంచెం విష్ణు ఏమన్నా మాటలు కానీ లేకపోతే కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు ఏమన్నా అనిపించింది. నిన్న ఆమె గేమ్ పరంగా ఫస్ట్ టైం చూసిన స్విమ్మింగ్ పూల్లో పడి తన టీషర్ట్ కాపాడుకోవడం కాకుండా నబీల్ హెల్ప్తో కాపాడుకునింది. అది కాకుండా పృథ్వీ టీషర్ట్ కూడా కాపాడింది. ఆ గేమ్ ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే టాప్ 2 క్యాండిడేట్ విష్ణుప్రియ అనండి. ఎందుకంటే యాజ్ ఎ జెన్యున్గా చెప్పాలంటే సీజన్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎవ్వరూ తెలియదు. అట్లీస్ట్ అక్కడ వచ్చిన నిఖిల్ అంటే కొంచెం డ్యాన్స్గా అది చేశారు కాబట్టి తెలిసింది. కానీ మనకు రియల్గా విష్ణుప్రియ అని అందరికీ తెలుసు జెన్యున్గా. ఈ ఒక్కటే జెన్యున్ పర్సన్, ఎందుకంటే యాంకర్గా ఎప్పటి నుంచో సినిమాల్లో కూడా చేసింది కదా. యాజ్ ఎ బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో విష్ణుప్రియ అని నేను చూశాను, ఎక్కువ ఆమెకే ఓట్ చేసాం. కానీ ఆమె పృథ్వీ అంటే ఎప్పుడు పడిందో ఆమె గేమ్ పరంగా కొంచెం డల్ అయింది. వచ్చిన హౌస్మెన్స్ కానీ శివాజీ గారు కానీ మన అమర్దీప్ కానీ వీళ్ళంతా చెప్పారు కొంచెం గేమ్ ఆడు విష్ణుప్రియ, నువ్వు ఒకరినే గివప్ ఇస్తున్నారు. ఓన్ సిస్టర్ కూడా చెప్పారు, మన విష్ణుప్రియ ఓన్ సిస్టర్ కూడా. కానీ విష్ణుప్రియ ఇంకా పృథ్వీ అంటే పడుతుంటే ఆమె టాప్ 5 కూడా అవకాశం కోల్పోతుందేమో నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.